గ్రోత్‌కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో, మనం డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ బిహైండ్ లోపల ఉన్న థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడాం. సో, దీంట్లో ఎప్పుడైతే సఫరింగ్ అనేది ఐడెంటిఫై చేశాడో, మనిషి దాని నుండి బయటపడటానికి రకరకాల ప్రయత్నం చేస్తుంటాడు. నార్మల్‌గా ఎక్స్‌టర్నల్ కాజెసే ప్రామినెంట్‌గా అనిపిస్తాయి కాబట్టి, ఎక్స్‌టర్నల్‌ని ఫిక్స్ చేసి తన సఫరింగ్ నుండి ఫ్రీ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్స్‌ని ఫిక్స్ చేసి, తద్వారా తను సఫరింగ్ లేకుండా ఉండాలనుకుంటాడు. ఇక్కడ ఇది ఏ బిలీఫ్ సిస్టమ్ నుంచొచ్చింది? ఎక్స్‌టర్నల్ కారణము, ఏకైక కారణము, దానివల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను. నిజానికి ఆ మూవ్‌మెంట్ అలా ఉండటానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్‌నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నోన్ ఫ్యాక్టర్స్‌లో మళ్ళా నువ్వు కంట్రోల్ చేయగలిగే ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళా ఈ 3 ఫ్యాక్టర్స్‌లో కొన్ని పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇండివిడ్యువల్‌వి. అండ్ కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఈజీగా తను పర్సీవ్ చేయగలడు. ఎందుకంటే వాడికి ప్రొవైడ్ చేయబడిన ఫిజికల్ బాడీకి ప్రొవైడ్ చేయబడిన సెన్స్ ఆర్గాన్స్ ఎక్స్‌టర్నల్ బౌండెడ్ కాబట్టి. బయట నుండి ఇంపల్స్ లోపలికి వచ్చినప్పుడు వాటిని అవి అనలైజ్ చేసి ఆ! డీకోడింగ్ ప్రాసెస్ చేసి ఇంపల్స్‌ని ఇంకో సిగ్నల్ కింద చేసి లోపలికి పంపిస్తాయి కాబట్టి. బట్ ఇంట్రాస్పెక్షన్ అంటే మన సెల్ఫ్ అవేర్‌నెస్ ఇది సింపుల్ అవేర్‌నెస్ అంటామాట. ఎక్స్టర్నల్‌గా ఏమిటి అనేది గ్రహించగలగడం అనేది సింపుల్ అవేర్‌నెస్. సింపుల్ కాన్షియస్‌నెస్ ఒక రిఫ్లెక్షన్ అది. అదే సపోజ్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటంటే అంతర్గతంగా కూడా తెలుసుకోగలగటం. అంటే తన పర్సనల్ రీజన్స్ కూడా తను గుర్తించగలగటం. సో, ఈ పర్సనల్ రీజన్స్ గుర్తించగలగటంలోనే సైకాలజీ అనే శాస్త్రం గూడా డెవలప్ అయింది. బట్ అది కూడా దాని యొక్క ఎయిమ్ గూడా ఎలా ఉంటుందంటే, ఎక్స్టర్నల్‌గా ఏదో ఫిక్స్ చేసేసి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం అన్నట్టుంటుంది. ఇంట్రాస్పెక్షన్స్‌కి వీటికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే, అది సైన్స్ ఒక స్కోప్ అండ్ లిమిటేషన్‌కి సంబంధించిన అంశం. ఒక ఎక్స్‌పెరిమెంట్ రిపీటెడ్‌గా చేయగలిగితే ఒకేసారి ఇద్దరు, ముగ్గురు గూడా అబ్జర్వ్ చేయగలిగితే, డిఫరెంట్ టైమ్స్‌లో అబ్జర్వ్ చేసి కామన్ రిజల్ట్స్ సంపాదించగలిగితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. బట్ ఇది ఆబ్జెక్ట్ అబ్జర్వేషన్ కాదు ఇంట్రాస్పెక్షన్ అనేది. సబ్జెక్టివ్ అబ్జర్వేషన్ అంటే నీ ఒపీనియన్, నీ బిలీఫ్స్‌ని, నీ ఎక్స్‌పెక్టేషన్‌ని, నీ కంక్లూజన్‌ని నువ్వు చూసుకోవటం. సో, ఇది నీకు తెలుస్తాయి గానీ ఎదురుగుండా వాడికి కనపడవు కదా! ఒక రకంగా చెప్పాలంటే అద్దంలాగా అన్నమాట. అద్దం, అద్దం ముందుండే వస్తువులన్నీ చూపిస్తుంది. అద్దం వెనక నుండే వస్తువుని చూపించలేదు. నీ మనసు అలాంటి అద్దం. సో, అద్దాన్ని నిన్ను చూసుకోవటానికి వెనక్కి తిప్పుకోవడాన్ని ఇంట్రాస్పెక్షన్ అంటాం. సో, ఎనీవే ఎక్స్టర్నల్‌గా, ఇంటర్నల్‌గా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాగే కాకుండా ఇంకో పద్ధతి ఇంటర్నల్‌గా ఫిక్స్ చేయటం మొదలెడితే అది ఆధ్యాత్మికతకి దారితీస్తుంది. ఎక్స్టర్నల్‌గా ఫిక్స్ చేయటం మొదలెడితే అది కేవలం టెక్నాలజీకి మాత్రమే దారితీస్తుంది. సో, ఈ ఫిక్సేషన్‌లో నువ్వు వాడే టూల్సు, వాడే మెథడ్సు ఇంప్రాపర్ అయినట్టయితే అది ఇంట్రాస్పెక్షన్ ద్వారా వచ్చి రానివ్వచ్చండి. లేదా ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ వల్ల అవ్వనియండి. సో, ఎలాగ చేసినా మొత్తం మీద ఆ టూల్స్ అప్రోప్రియేట్‌గా వాడనట్టయితే, లేదా అప్రోప్రియేట్ టూల్‌ని వాడనట్టయితే, అప్రోప్రియేట్ టూల్‌ని అప్రోప్రియేట్ టైమ్‌లో, అప్రోప్రియేట్ డైరెక్షన్‌లో వాడనట్టయితే, అంటే ఆ టూల్‌ని వాడటంలో గూడా నీ యొక్క అండర్‌స్టాండింగ్, రియలైజేషన్, విజ్డమ్ అనేవి లోపించినట్టయితే, అప్పుడు కూడా ఎవల్యూషన్ జరుగుతుంది కానీ, జనరల్‌గా ఈ రెడ్ క్రాస్ లైన్‌లో ఎవల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంటదనమాట. అంటే నెగెటివ్ ఇంటెన్సిటీ విత్ ఇంప్రాపర్ రేషియో వల్ల నెగెటివ్ ఇంటెన్సిటీ ప్రాపర్ రేషియో అవ్వచ్చు.
లేదా ఆహ్, నెగెటివ్ ఇంటెన్సీ ప్రాపర్ రేషియో నుండి పాజిటివ్ ఇంటెన్సీ ఇంప్రాపర్ రేషియోకి రావచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇంప్రాపర్ రేషియో నెగెటివ్ ఇంటెన్సిటీ నుండి డైరెక్ట్‌గా ఇంప్రాపర్ రేషియో పాజిటివ్ ఇంటెన్సిటీ పాయింట్‌కి రావచ్చు. ఇలాగ ఇది రెట్రో మూవ్‌మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంప్రాపర్ రేషియో పాజిటివ్ ఇంటెన్సిటీ నుండి రెట్రో మూవ్‌మెంట్ జరిగి నెగెటివ్ ఇంటెన్సిటీ ప్రాపర్ రేషియో అవ్వచ్చు. లేదా నెగెటివ్ ఇంటెన్సిటీ ఇంప్రాపర్ రేషియో అవ్వచ్చు. సో, ఈ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఈ సైక్లింగ్ సిస్టమ్ ఉంటే ఇదే స్పైరల్‌గా కనబడుతుంది. అన్‌ఎండింగ్ సర్కిల్ స్పైరల్‌లా కనబడుతుంటుంది. డెత్ అండ్ బర్త్, డెత్ అండ్ బర్త్. సో, ఎప్పుడు నువ్వు ప్రాపర్ టూల్‌ని ఇంట్రాస్పెక్షన్ ద్వారా వచ్చిన ప్రాపర్ టూల్‌ని థరోగా అండర్‌స్టాండ్ చేసుకొని రియలైజ్ అయ్యి విజ్డమ్ సంపాదిస్తావో దట్ వాట్ ఈస్ కాల్డ్ అప్రోచింగ్ ట్రూత్. ఆల్‌మోస్ట్ ఆల్ నువ్వు దగ్గరికొచ్చావు. అబ్సల్యూట్ ట్రూత్‌కి రాలేదు. అల్టిమేట్ ట్రూత్ ఇంకా చాలా ఫార్ అవే. బట్ స్టిల్ ట్రూత్ దగ్గరికొచ్చావనమాట. దెన్ అప్పుడు నువ్వు పాజిటివ్ ఇంటెన్సిటీ ప్రాపర్ రేషియోలోకొస్తావు. ఇక్కడ ఇంపార్టెంట్ రెండేంటంటే 5:2:2:1 I:E:S:M. అలాగే రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనేది పాజిటివ్ ఇది 2 సంపాదించగలగటం. దీన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా చెప్తుంటారంటే, ఏదైనా ఒక యాక్టివిటీ చేయటానికి ఏ యాక్టివిటీ అయినయి రైట్ వే ఉంటుంది, రాంగ్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ మధ్యలో ఇంకోటి కూడా ఉంటుంది. యాక్షన్ రైట్ ఒస్తుంది. రాంగ్ ఒస్తుంది. మధ్యలో ఇన్‌యాక్షన్ అని గూడా ఉంటుంది. ఆ ఇన్‌యాక్షన్ అనేది ఏంటంటే, నువ్వు ఉద్దేశంలో రైటు లేదా నీ ఉద్దేశంలో రాంగు. సో, అది దేని మీద ఆధారపడుతుంది? స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద. సో, స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఫార్మింగ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్‌లో ఏవైతే ఎలిమెంట్స్‌తో ఫార్మ్ అయిందో, ఏవైతే కాన్స్టిట్యూయెంట్స్‌తో మీ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయిందో, దాంట్లో ఉండే ప్రతి బ్రిక్, ప్రతి యాటము, ప్రతి ఆబ్జెక్టు ఒక్క తెలిసుండాలి. క్లియర్‌గా ఆహ్, అది రైట్ వే ఉండొచ్చు, రాంగ్ వే యాక్షన్ ద్వారా అయ్యుండొచ్చు, లేదా ఇన్‌యాక్షన్ ద్వారా అయ్యుండొచ్చు. రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్‌యాక్షన్. ఆరోగ్యానికి అది సరికాదు. నువ్వు తింటున్నావు. రాంగ్ యాక్షన్. ఆరోగ్యానికి సరిపడంతే తింటున్నావు. కానీ తినే మోడ్ సరిగ్గా లేదు. ఇన్‌యాక్షన్. కరెక్ట్‌గా తినవలసిన క్వాంటిటీలో, తినవలసిన డైరెక్షన్‌లో, తినవలసిన స్టేట్ ఆఫ్ మైండ్‌తో తింటున్నావు. ఇది రైట్ యాక్షన్. రాంగ్ యాక్షను, ఇన్‌యాక్షను, రైట్ యాక్షను ప్రతీదీ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఉంటుంది. రాంగ్ యాక్షన్‌లో సెన్స్ ఆఫ్ వైటాలిటీ ఇనర్షియా పనిచేస్తూ ఉంటుంది. ఇన్‌యాక్షన్‌లో ఎమోషన్ ప్లస్ ఇనర్షియా పనిచేస్తుంటుంది. అదే రైట్ యాక్షన్‌లో నీ ఇంటిగ్రిటీ సెంటరే ప్రిడామినెంట్‌గా పనిచేస్తుంటుంది. అది తేడా. సో, థేర్‌ఫోర్ నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ రైట్ యాక్షన్ ఒక ప్రొడక్ట్ అయ్యుంటే దెన్ నువ్వు ఇంప్రాపర్ రేషియో నెగెటివ్ దగ్గర నుండి పాజిటివ్ ఇంటెన్సిటీ ప్రాపర్ రేషియోలో మారుతావు. అదర్‌వైజ్ నువ్వు స్ట్రక్ అవుతావు. ఇంకా చెప్తే నీకు ప్రలోభ పడతావు గూడాను. నువ్వేదో ఎవల్యూషన్‌లో ముందుకెళ్ళిపోతున్నావని. యాక్చువల్‌గా ఇక్కడే పర్టిక్యులర్ సిస్టమ్ ఆఫ్ యోగాకి అడ్‌హెర్ అయిపోవటం, అదే ఐడెంటిటీ అయిపోవటం అనేది కూడా జరిగి కూడా దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఆ! భక్తి యోగం చాలండి. కలియుగానికి భక్తి యోగం ఒకటి చాలని చెప్పారు. ఎవరు చెప్పాడో వాడు నిజంగా ప్రాపర్ ఇంటెన్షన్, ప్రాపర్ రేషియోతో ఉన్నవాడో కాదో నాకు తెలీదు. చాలా అంటే ఈజీ గోయింగు చూసుకుంటున్నప్పుడు ఇది చాలండి, ఇది చాలండి, ఇది చాలండి. ఏదో ఒక యోగమే చాలనుకుంటే భగవద్గీతలో అన్ని యోగాల్ని కృష్ణుడు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేసాడు అర్జునుడికి? మొత్తం చెప్పి ఆ టూల్స్ అన్ని వాడికిచ్చి వాడి లైఫ్‌ని వాడి డెసిషన్స్‌కి వదిలేసాడు. సో, ఇక్కడ గూడా అంతే. జస్ట్ ఒక మ్యాప్ ఇవ్వగలం గానీ, మ్యాప్ నువ్వు తీసుకెళ్ళి నిన్నక్కడ దిగబెట్టదు. నువ్వు ప్రయాణం చేసి ఆ పాయింట్‌కెళ్ళి చూసి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అప్పుడు అది నీకు ట్రూత్. ఇప్పటిదాకా నువ్వు నమ్మితే బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్తావు. నమ్మకపోతే నమ్మలేదు అనే బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్తావు. కానీ ఎప్పుడు దాని కోసమని ప్రయత్నం అయితే చెయ్యవు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.